అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జీడిఎస్ జీడిఎస్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ 2026 షెడ్యూల్ 1 31st వస్తుందని చెప్పిన వచ్చింది ఈరోజు. సో అంటే చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో అది ఇందాకలే వచ్చింది. సో నేను రాగానే వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ డివిజన్ అంటే మామూలుగా ఏ సర్కిల్లో, ఇప్పుడు సపోజ్ తెలంగాణ సర్కిల్ పలానా డివిజన్లో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవడం ఎలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి, మామూలుగా అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పట్లేదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఏం డాక్యుమెంట్ కావాలో నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఏమేమి కావాలో. సో నా ఛానల్లో ఉంది, అది చూడండి వెళ్ళి. అండ్ కావాలంటే నాది ఈ వీడియో ఎండ్ చివరి ఇస్తా దాన్ని. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మామూలుగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా చూసుకోవాలి, మన ఇప్పుడు సపోజ్ తెలంగాణ సర్కిల్ క్లిక్ చేస్తే ఎన్ని డివిజన్లు ఉంటాయి, మీ డివిజన్లో, మీకు సంబంధించిన డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఎలా చూసుకోవాలి ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. వీడియోని అయితే లైక్ చేశారు అనుకుంటున్నా, లైక్ చేశారు కదా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టంలోనే మీకు నా వీడియో నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా యూజ్ అయింది. అండ్ చూడండి ఆ అఫిషియల్ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మామూలుగా ఎలా చూసుకోవాలి ఇవి దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో నేను చూపెడతా ఇప్పుడు. సో అఫిషియల్ వెబ్సైట్ అయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా వస్తుంది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. సో ఇది అఫిషియల్ వెబ్సైట్, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ 2026. సో ఇక్కడ నుంచి అప్లై చేయాలి, ఇక్కడ నుంచి రిజిస్టర్ అవ్వాలి. సో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 అప్డేట్ చేశారు దీన్ని, వెబ్సైట్ని. సో మీ ప్రీవియస్ వెబ్సైట్కి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు, ఇక్కడికి వస్తారు రీడైరెక్ట్ అయ్యి. సో ఫస్ట్ దీన్ని చూసుకున్నట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ 2026. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు. చూడండి ఇంపార్టెంట్ డేట్స్, యూజర్ రిజిస్ట్రేషన్కి స్టార్టింగ్ డేట్ ఏంటిది, ఎండింగ్ డేట్ ఏంటిది, అట్లే విధంగా అప్లికేషన్ సబ్మిషన్ దాని తర్వాత. సో అప్లికేషన్ సబ్మిషన్కి స్టార్టింగ్ డేట్ ఏంటిది, ఎండింగ్ డేట్ ఏంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ అండ్ కరెక్షన్ విండో, అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ ఇస్తే దాన్ని ఎడిట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు. అండ్ నెక్స్ట్ దాని కిందకు వస్తే మీరు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై. సో మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత అప్లై చేయాలి. సో దీని సైడ్కి వచ్చేస్తే మనకి నోటిఫికేషన్, సో నోటిఫికేషన్ అని ఉంది, దాని కింద డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని ఉంది, అండ్ దాని కింద రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ అని ఉంది. సో డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అంటే ఏం లేదు. సో ఆ నోటిఫికేషన్లో ఏముంటుందంటే మీరు అసలు నోటిఫికేషన్లో ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో బీపీఎం డాక్ సేవకు సంబంధించిన శాలరీస్, అండ్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించింది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషను, వాటన్నిటికి సంబంధించి ఆ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్లో ఉంటుంది, ప్రతిదీ దాంట్లో ఉంటుంది. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ ఆప్షను. సో ఈ రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్ అనేది రిజిస్టర్ ఎలా అవ్వాలి, రిజిస్ట్రేషన్ అనేది హార్ట్ లాంటిది. ఎందుకంటే మీరు ఇది రిజిస్టర్ అయితేనే మీకు జాబ్ వచ్చిందా రాలేదని మీ ఈమెయిల్ ఐడితో, మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవుతారు. అది ఉంటేనే మీకు జాబ్ వచ్చిందా రాదో తెలిసేది. సో చాలా ఇంపార్టెంట్, దీని గురించి కూడా తర్వాత డిస్కస్ చేస్తా. తర్వాత వచ్చేసి వేకెంట్ పోస్టెస్, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత అనాక్సిరీస్, తర్వాత హెల్ప్ డెస్క్. సో వేకెంట్ పోస్ట్ చూద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి తెలంగాణ ఏ సర్కిల్ సెలెక్ట్ చేసుకోమంటుంది, పక్కన ఏ డివిజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. చూడండి సెలెక్ట్ సర్కిల్ అని సెలెక్ట్ డివిజన్ అని ఉంది. సో ముందు సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలంగాణ సర్కిల్ చేసుకోండి, ఆంధ్ర అయితే ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకొని ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుస్తుంది, ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేశాను అనుకోండి. తర్వాత డివిజన్ వచ్చేసి
డివిజన్ ఇలా మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా డివిజన్లు ఉన్నాయి. అవి వచ్చేసి అమలాపూర్ డివిజన్ ఉంది, అనకాపల్లి డివిజన్ ఉంది, అనంతపూర్ డివిజన్ ఉంది, భీమవరం డివిజన్ ఉంది, చిత్తూరు డివిజన్ ఉంది, గుడప డివిజన్ ఉంది, ఏలూరు డివిజన్ ఉంది, గుడివాడ డివిజన్ ఉంది, గుంటూరు డివిజన్ ఉంది, అండ్ హిందూపూర్ డివిజన్ ఉంది, కాకినాడ డివిజన్ ఉంది, కర్నూలు డివిజన్ ఉంది, మచిలీపట్నం డివిజన్ ఉంది, మార్కాపూర్ డివిజన్ ఉంది, నంద్యాల డివిజన్ ఉంది, నరసరావుపేట డివిజన్ ఉంది, నెల్లూరు డివిజన్ ఉంది, పార్వతీపురం డివిజన్ ఉంది, ఆర్ఎంఎస్ డివిజన్ ఉంది, పొద్దుటూరు డివిజన్ ఉంది, ప్రకాశం డివిజన్ ఉంది, ఆర్ఎంఎస్ వై డివిజన్ ఉంది, శ్రీకాకుళం డివిజన్, తాడేపల్లి డివిజన్, తెనాలి డివిజన్, తిరుపతి డివిజన్, విజయవాడ డివిజన్, విశాఖపట్నం డివిజన్, వైజానగరం డివిజన్, ఇలా దగ్గర దగ్గర 31 నుంచి 32 డివిజన్లు ఉన్నాయి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ డివిజన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, చూడండి నేను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేశా, విజయవాడ డివిజన్ని సెలెక్ట్ చేసా. సో ఇక్కడ వేకెంట్ పోస్టులు చూడండి, మొత్తం దగ్గర దగ్గర మన విజయవాడ డివిజన్ కింద దగ్గర దగ్గర మనకి చూడండి ఫస్ట్ ఆఫీస్ నేమ్ ఉంటుంది, తర్వాత పోస్ట్ ఆఫీస్ ఐడి, ఆఫీస్ నేమ్, తర్వాత పోస్ట్ క్యాడర్ అది బీపీఎమా సంబంధించింది, డాక్ సేవకి సంబంధించింది, దాని తర్వాత టీఆర్సీఏ టైం రేటెడ్ కంటిన్యూ అలవెన్స్ అంటే ఇది బేసిక్ పే, మీ శాలరీ ఫిక్స్ బేసిక్ పే అంత అని చెప్తుంది. 10,000 12,000 కేటగిరీలో ఉంటాయి, ఓబీసీనా అన్రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ, తర్వాత లాంగ్వేజెస్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అని ఉంది. సో అది మన చూసుకున్నట్లయితే ఎన్ని వేకెంట్ పోస్టులు, సో దగ్గర దగ్గర 38 వేకెంట్ పోస్టులు ఉన్నాయి విజయవాడ డివిజన్లో అయితే. అది సో 38 పోస్టులు వేకెంట్ పోస్టులు ఉన్నాయి విజయవాడ డివిజన్లో. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో తెలంగాణ సర్కిల్ చూసుకున్నట్లయితే చూడండి, తెలంగాణ సర్కిల్ నేను సెలెక్ట్ డివిజన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను అనుకోండి. దీంట్లో కూడా మనకి తెలంగాణలో ఆదిలాబాద్ డివిజన్ ఉంది, హనుమకొండ డివిజన్ ఉంది, హైదరాబాద్ సిటీ డివిజన్ ఉంది, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ ఉంది, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ఉంది, కరీంనగర్ డివిజన్ ఉంది, ఖమ్మం డివిజన్ ఉంది, మహబూబ్ నగర్ డివిజన్ ఉంది, మెదక్ డివిజన్ ఉంది, నల్గొండ డివిజన్ ఉంది, నిజామాబాద్ డివిజన్ ఉంది, పెద్దపల్లి డివిజన్ ఉంది, ఆర్ఎంఎస్ డివిజన్ ఉంది, సంగారెడ్డి డివిజన్ ఉంది, సికింద్రాబాద్ డివిజన్ ఉంది, సూర్యాపేట డివిజన్ ఉంది, వనపర్తి డివిజన్ ఉంది, వరంగల్ డివిజన్ ఉంది. ఇలా దగ్గర దగ్గర మనకి 14 డివిజన్లు ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ ఖమ్మం డివిజన్ సెలెక్ట్ చేసిన. సో ఖమ్మం డివిజన్ చూస్తే ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయి, సో ఎక్కడ రిజర్వేషన్ ఉంది, ఎన్ని రిజర్వేషన్ కూడా ఇచ్చారు. సో చూడండి కేటగిరీ వైజ్గా. సో దగ్గర దగ్గర ఖమ్మం డివిజన్లో మనకి దగ్గర దగ్గర మొత్తం దగ్గర దగ్గర 98 పోస్టులు ఉన్నాయి దగ్గర దగ్గర ఖమ్మం డివిజన్లో. సో మీ కేటగిరీ చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఖమ్మం డివిజన్లో. అది ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వైజ్ ముందు కేటగిరీకి ప్రిఫరెన్స్ మీ కేటగిరీ ఏదో అందులో పెట్టుకోండి. అది సో ఇలా మనం ఏ స్టేట్కి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏమన్నా వేరే సర్కిల్ సెలెక్ట్ చేద్దాం. సో నార్త్ ఈస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేశాను అనుకోండి. నార్త్ ఈస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేస్తే దాంట్లో మనకు 6 ఉంటాయని తెలుసు. అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, తర్వాత మిజోరాం ఉంటుంది, తర్వాత మేఘాలయ ఉంటుంది. ఇలా దగ్గర దగ్గర ఒక నార్త్ ఈస్ట్ స్టేట్లో 6 స్టేట్లు ఉంటాయి. సో నేను నార్త్ ఈస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసిన. సో చూడండి అగర్తల డివిజన్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ డివిజన్ ఉంది, ధర్మనగర్ డివిజన్ ఉంది, మణిపూర్ డివిజన్ ఉంది, మేఘాలయ డివిజన్ ఉంది, మిజోరాం డివిజన్ ఉంది, నాగాలాండ్ డివిజన్ ఉంది. దగ్గర దగ్గర 7 డివిజన్లు ఉన్నాయి. సో మీరు అరుణాచల్ ప్రదేశ్ని నేను సెలెక్ట్ చేసిన. సో అరుణాచల్ ప్రదేశ్లో వేకెన్సీ పోస్టులు ఇవి, ఎన్ని వేకెంట్లీ పోస్టులు ఉన్నాయి ఏంటిది అనేది వీడియో చూడండి. ఎన్ని వేకెంట్లీ పోస్టులు ఉన్నాయి, మొత్తం 457 వేకెంట్లీ పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ బాగానే ఉన్నాయి వేకెంట్లీ పోస్టులు అరుణాచల్ ప్రదేశ్లో. సో మన స్టేట్ నుంచి అటు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది పెట్టుకున్నారు, చాలామందికి కూడా వచ్చింది. అక్కడ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. సో మీరు ఏ సర్కిల్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అది ఇట్లా మన సర్కిల్ వైజ్గా చూసుకోవాలి ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయని. ఎక్కడ మనం పెట్టుకోవాలంటే మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ పెట్టుకోవచ్చు. అది మన సర్కిల్ సెలెక్ట్ చేసుకోవడం, మన డివిజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డివిజన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మన కేటగిరీ ఉందో దాంట్లో ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అది ఇట్లా మనకి ఉన్నాయి సర్కిల్స్ వైజ్గా. చూసారుగా కొత్త నోటిఫికేషన్. సో ఏ సర్కిల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ కేటగిరీలో ఉన్నాయి చూసుకోవడానికి చూపెట్టా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటిది అనేది, అప్లికేషన్ కూడా ఎలా సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ ఏమన్నా జీడిఎస్ జాబ్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అప్లికేషన్ సబ్మిషన్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి కూడా రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.